పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ నగునూరి సోమలత వినూత్న నిరసన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ మేరకు తమ డివిజన్లోని వివిధ కాలనీలు తిరుగుతూ చెత్తను సేకరించి నిరసన కార్యక్రమానికి పూనుకున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి రామగుండం కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందికి అధికారులకు విన్నవించుకుంటున్నప్పటికీ చెత్తను సేకరించే వాహనాలు రావడం లేదని ఆరోపించారు. దీంతో ఏకంగా తన బైక్పై డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించి అధికారులకు కనువిప్పు కలిగించారు. ఈ విషయంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలకు అధికారులు కొమ్ము కాస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించారని, లేదంటే రోజుకో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. వాళ్ళు లేరు, డ్రైన్ క్లీనర్లు లేరు, లైట్లు రావడం లేదు, ఎవరికి చెప్పినా కూడా మా ఫోన్కు ఆన్సర్ ఇవ్వడం లేదు. అందరూ కలిసి మున్సిపల్ అధికారులు అందరూ కలిసి అధికార పార్టీ నాయకులు సంబంధించిన వారి ఇళ్లలో పనిచేస్తున్నారు తప్ప డివిజన్లలో పనిచేయడం లేదు. ఎందుకు? వారికి వేస్తేనే వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు, అధికార పార్టీ నాయకులకు వేస్తేనే వీళ్ళకి జీతాలు ఇస్తున్నారా? ఈ రామగుండం ప్రాంత ప్రజల మీద చిత్తశుద్ధి అనేది మున్సిపల్ అధికారులకు లేదు. వారు ఇక్కడున్న కమిషనర్ గారు కూడా ఎవరికంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళ దగ్గరికే, పార్టీ నాయకుల దగ్గర చెప్పిన వారి దగ్గరికే పంపిస్తున్నారు. అంటే మిగిలిన వాళ్ళు నాయకులు కాదా? ప్రజలు కాదా? ఈ రామగుండానికి సంబంధించిన ప్రజలు కాదా? వారికి ఇక్కడున్న కమిషన్ల మీద ఉన్నటువంటి ఆలోచన దేని మీద కూడా లేదు. ఇక్కడ రామగుండం బల్దియాల మొత్తం కమిషన్ల దందా నడుస్తుంది. దానికి సంబంధించిన వాళ్ళకి పనిచేస్తున్న తప్పించి ఇక ఎవరికి చేయడం లేదు. ఇప్పటికైనా ఇక్కడ ఇది ఈరోజు నేను మా డివిజన్ ప్రజలు నాకు ఫోన్ చేసి చెత్త